వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. మోర్సింగ్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? బహుశా చాలా మందికి తెలియని ఓ సంగీత వాయిద్య పరికరం ఇది. వాయిద్యాల్లో అతి చిన్నగా కనిపించేది కూడా ఇదే. శబ్దం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది, ఝుమ్మని వినిపిస్తుంది. ఇది అని చెప్తే గుర్తుపట్టడం కొంచెం కష్టమే, కానీ వాయిద్యకారులు దాన్ని వాయిస్తుంటే మాత్రం మీరు గుర్తుపడతారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన ఈ వాయిద్యం గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది ఉన్నారు. అయితే ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి మురళీకృష్ణ గురించి మాత్రం చెప్పుకోవాలి. దేశంలోని అతి తక్కువ మంది మహిళా మోర్సింగ్ వాయిద్యకారుల్లో ఆమె ఒకరు. కర్ణాటక రాష్ట్రంలో ఆమె తొలి మోర్సింగ్ వాయిద్యకారిణి. అసలు ఏమిటి మోర్సింగ్? ఇదొక చిన్న సంగీత వాయిద్యం. పెదాల మధ్య పెట్టుకుని దీన్ని వాయిస్తారు. దీనికి చిన్న బ్లేడ్ కూడా ఉంటుంది. చేతి వేళ్లతో దాన్ని లయబద్ధంగా తడుతూ ఉంటే శబ్దం వస్తుంది. మోర్సింగ్ మన దేశంలో పుట్టిన వాయిద్యం కాదు. 1500 ఏళ్ల క్రితం ఇటలీలో దీని మూలాలు ఉన్నాయని అంటారు. మన దేశంలో రాజస్థాన్, అస్సాం, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో దీన్ని వాయిస్తూ ఉంటారు. మోర్సింగ్ వాయించే సమయంలో కళాకారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పట్టు తప్పినా నాలుక కోసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇది వాయించడానికి చాలా పట్టు కావాలి. దీంతో పాటు సంగీతం తెలిసి ఉండాలి. అప్పుడే పాటకు లేదా రాగానికి తగ్గట్టుగా స్వరస్థానాలు వాయించడం వీలవుతుంది. భాగ్యలక్ష్మి తండ్రి భీమాచార్ కూడా ప్రసిద్ధి పొందిన మోర్సింగ్ విద్వాంసుడే. దక్షిణాదిలో మోర్సింగ్ని పాపులర్ చేసిన వ్యక్తి. దాన్ని వాయించడంలో అత్యంత నిపుణత పొందిన వ్యక్తి. విచిత్రం ఏంటంటే ఆయన తన 2 కొడుకులకు మోర్సింగ్ వాయించడం నేర్పించారు. ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియో మహిళా వాయిద్యకారులతో ఓ బృందాన్ని తయారు చేసింది. అందులో మోర్సింగ్ వాయించే మహిళ లేరు. మొత్తం రాష్ట్రం అంతా వెతికినా ఎవ్వరూ దొరకలేరు. ఆ సమయంలో వాళ్ళు భీమాచార్ దగ్గరికి వచ్చి, మీ అమ్మాయికి మోర్సింగ్ నేర్పిస్తే మా బృందంలో చేర్చుకుంటామని అన్నారు. ఆ సమయంలో భాగ్యలక్ష్మికి 10 ఏళ్ళు మాత్రమే. వెంటనే ఆమెకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. నెలల వ్యవధిలోనే ఆమె మోర్సింగ్లో నిపుణత సాధించారు. అలా రాష్ట్రంలో ఆమె తొలి మోర్సింగ్ కళాకారిణిగా మారారు. మోర్సింగ్ని విడిగా ప్రదర్శించినా వినేందుకు బాగుంటుంది. అయితే ఎక్కువగా ఇది పక్క వాయిద్యంగానే మిగిలిపోయింది. అంటే గాయకుడు పాడుతూ ఉంటే చుట్టూ ఉండే మృదంగం, వయోలిన్, వేణువులతో పాటు మోర్సింగ్ కూడా సహకరిస్తుంది. భాగ్యలక్ష్మి మోర్సింగ్తో అద్భుతాలు సాధించారు. దానికంటూ గుర్తింపు తెచ్చారు. 1000కి పైగా కచేరీల్లో మోర్సింగ్ వాయించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎంఎస్ షీల, నీలా రామ్ గోపాల్ వంటి అనేక మంది కచేరీల్లో ఆమె మోర్సింగ్ ప్రదర్శించారు. ఎంతోమంది కళాకారులతో కలిసి జుగల్బందీలు నిర్వహించారు. కర్ణాటక కళాశ్రీ, గాన కళాభూషణ అవార్డులు అందుకున్నారు. ఆమె తండ్రి, అన్నలతో పాటు ఆమె కొడుకు, అల్లుళ్ళు అందరూ మోర్సింగ్ వాయిస్తారు. ఆమ్స్టర్డామ్లో జరిగిన వరల్డ్ జీవిష్ హార్ప్ ఫెస్టివల్కి భారతదేశం తరఫున ఆమె తండ్రి, ఆమె కుమారుడు కలిసి వెళ్ళి ప్రదర్శన ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన 3 కళాకారులు అక్కడ ప్రదర్శించడం ఘనతగా మారింది. 2 గంటల కచేరీలో వేదిక ఉన్న వాయిద్యాలకు విడివిడిగా 20 నిమిషాలకు మించి సమయం రాదు. ఆ కాస్త సమయంలోనే మనం మన ప్రతిభను చూపించాలి. మనం వాయించేది ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలాగా చేయాలి. మోర్సింగ్ నాకు అవకాశం ఇచ్చింది అని అంటారు భాగ్యలక్ష్మి. తయారు చేసే అన్ని మోర్సింగ్ వాయిద్యాలు కళాకారులకు పనికొస్తాయని చెప్పలేం. అవి వారికి సరిపోయి వారి నోటికి కుదురుకున్నాకే ప్రదర్శన సాధ్యమవుతుంది. ఆ లెక్కన వారొక 100 మోర్సింగ్లను పరీక్షించి అందులో 1, 2 ఎంచుకోవాల్సి ఉంటుంది అని అంటారామె. ఇది మరి మోర్సింగ్ ఇంకా భాగ్యలక్ష్మి గారి కథ. ఇంతకీ మీకు ఈ ఇన్స్ట్రుమెంట్ ముందే తెలుసా లేక ఇప్పుడే తెలిసిందా? కామెంట్ చేయండి.